హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో పూర్తి చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు ఊటీ గురించి ఈ విధంగా నాకు తెలిసి ఎవరు వీడియో పెట్టుంటారు తెలుగులో. ఎందుకంటే ఊటీ ప్రయాణం గురించి మాత్రం పెట్టా, బై కార్లో వెళ్తే ఏంటి అనేది. ఇక్కడ మీకు ఈ వీడియోలో ఎందుకు చూపిస్తున్నానంటే స్టార్టింగే ఈ పాస్లో మన డీటెయిల్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకొని ఆన్లైన్లో చేయాలట. అది మేము చేయలేదు. అయితే ఇక్కడ డైరెక్ట్గా పోలీస్ వాళ్ళు ఉండి ప్రతి వెహికల్ని ఊటీ ఎంట్రన్స్లోనే ఆపుతున్నారు. ఈ పాస్లో మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళండి అని. ఈరోజు మేము ఊటీ వచ్చాం. రాత్రి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల వరకు డైరెక్ట్గా ఊటీ వచ్చాం. అయితే ఊటీ రాగానే 12 గంటలకు రూమ్ కన్ఫర్మ్ చేసుకొని ఫస్ట్ ఏం చూద్దాం అనుకొని ఆలోచించి కూనూర్ రైల్వే స్టేషన్, అదే రూట్లో కొంచెం ముందుకెళ్తే మనకి టీ ఎస్టేట్స్ ఉంటాయి. దాని నుంచి కొంచెం ముందుకెళ్తే వ్యూ పాయింట్ ఉంటుంది. అందుకని మేము డైరెక్ట్గా వ్యూ పాయింట్కి వచ్చాం. వ్యూ పాయింట్ ఇది. ఇక్కడ వరకు డెడ్ ఎండ్ అనమాట రోడ్. కూనూరు నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వస్తే ఇదే లాస్ట్ డెడ్ ఎండ్ పాయింట్. ఇక్కడ కార్ పార్క్ చేసి ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇగో మీకు కనబడుతున్నాయి ఆ స్టెప్స్ నుంచి 500 మీటర్ల వరకు మనం నడుచుకుంటూ వెళ్తే ఈ వ్యూ పాయింట్కి చేరుకుంటాం. మీకు వీడియోలను కూడా కొద్దిగానే మాత్రం పెడుతున్నా, ఎందుకంటే మీకు బోర్ కొట్టకుండా. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము రిటర్న్ అయ్యాం అక్కడి నుంచి, వ్యూ పాయింట్ నుంచి. మొత్తం కూడా టీ ఎస్టేట్స్ ఉన్నాయి. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. అయితే ఇక్కడ ఇట్లా చూస్తూ ఉంటుంటే వెంటనే మేఘాలు మనకి అప్పటికప్పుడే అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా మారుతుందన్నమాట సడన్గా. ఇప్పుడు ఇంతకుముందు చూశారు కదా ఎంత క్లియర్గా ఉందో. కొంచెం ముందుకు వచ్చాం అంతే, ఈ ఆకాశంలో మేఘాలన్నీ కూడా ఇక మీదకి వచ్చేస్తున్నాయి. మనం జనరల్గా భూమి మీద ఉన్నప్పుడు ఆకాశంలో చూస్తే ఏ విధంగా తెల్లగా మంచు పొరలాగా ఉంటుందో, అది ఆ ప్లేస్లో మేము ఉన్నట్టుగా అనుభూతి. అంతా కూడా వాతావరణం మారిపోయింది సడన్గా. మనం ప్రస్తుతం ఇప్పుడు కూనూరు రైల్వే స్టేషన్కి వచ్చాం అనమాట. రిటర్న్లో చూస్తున్నాం. అసలు కూనూరు రైల్వే స్టేషన్ నుంచి జర్నీ బాగుంటుందట, కానీ మేము వెళ్ళలేదు. ఎందుకంటే బై కార్లో వచ్చాం కాబట్టి మేము మళ్ళీ ఊటీ వెళ్ళి రేపు వచ్చి మళ్ళీ ఇక్కడ ఎట్లా టికెట్ తీసుకోవాలి ఏంటి, డైరెక్ట్గా వస్తే టికెట్స్ ఉంటాయో ఉండవా కనుక్కుంటున్నాం. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇవి. అసలు చూద్దాం అసలు ఎట్లా ఉంటుందో అని స్టేషన్లోకి వచ్చాం అనమాట. కార్ పక్క కాపుకొని ఇక్కడ టికెట్లు తీసుకోవచ్చా లేదా అని అడిగాము. అయితే ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు అంట టికెట్లు. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే టికెట్లు తీసుకొని ఇక్కడ నుంచి మనం రేపు వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళాలనే ఆలోచనతో కాబట్టి మొత్తం కనుక్కున్నాం ఇక్కడికి వచ్చి. మేము రాగానే ఆల్రెడీ స్టేషన్లో అసలు చూద్దామని లోపలికి వచ్చాం. స్టేషన్ లోపలికి ఒక ట్రైన్ రెడీగా ఉంది. అందరూ ఆ ట్రైన్ ఎక్కుతున్నారు బయలుదేరడానికి, ఊటీ బయలుదేరడానికి. అట్లనే ఇదే టైంలో మీరు రాగానే ఒక ట్రైన్ పైనుంచి వస్తుంది. అంటే ఊటీ వెళ్ళి రిటర్న్ అయ్యి ఇక్కడ కూనూరు స్టేషన్కి డ్రాపింగ్కి మళ్ళీ వాళ్ళని దింపడానికి ఆ ట్రైన్ వచ్చింది. కనబడుతుంది కదా వీడియోలో మీకు. భలే అనిపించింది అసలు. మనం జనరల్గా రైల్వే స్టేషన్లో పెద్దవి చూస్తుంటాం కదా, ఇక్కడ కొంచెం ఈ ట్రైన్లు ఇక్కడి నుంచి జనరల్గా మనం విశాఖపట్నం అక్కడ వెళ్తే కొద్ది దూరం మాత్రమే ప్రయాణం ఉంటుంది, చిన్నవి ట్రైన్స్. అలాంటిది ఇక్కడ నుంచి కూనూరు అనే ప్రదేశం నుంచి ఊటీ వరకు నా దృష్టిలో ఇది కొంచెం పెద్ద జర్నీనే. ఈ ట్రైన్ రియల్ సౌండ్ విని మీరు కూడా కొంచెం అనుభూతి పొందండి. ఈరోజు హాఫ్ డేలో మనం కూనూరు రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ పూర్తి వివరాలు తెలుసుకున్నాం. అట్లనే టీ ఎస్టేట్స్ ఆ ఏరియా మొత్తం కూడా చూసుకుంటూ ముందుకు వెళ్ళి వ్యూ పాయింట్ కూడా కవర్ చేసుకొని రిటర్న్ అయ్యి మళ్ళీ ఊటీ ఎంటర్ అయ్యామన్నట్టు. 2.5 km దూరంలో మెయిన్ ఊటీ సెంటర్ సిటీలోకి వెళ్ళిపోతున్నాం అన్నట్టు. మీ అందరికీ ఒకటే చెప్తున్నా,
వీడియోలలో రకరకాలుగా పెట్టారు. అంటే రకరకాలుగా అంటే రూమ్ రెంట్స్ ఎక్కువ ఉంటాయని, ఊటీకి అవుట్స్కట్స్లోనే తీసుకోండి తక్కువ రెంట్కి వస్తాయని, అట్లాంటివి ఏమీ లేవు. ఊటీ మొత్తంలో మినిమం 2000 పెడితే మంచి రూమ్స్ ఊటీ సిటీలో దొరుకుతాయి, ఊటీ నుంచి అవుట్స్కట్స్లో దొరుకుతాయి. ఇంకా బెటర్గా ఉండాలంటే రిసార్ట్స్ మన స్థాయిని బట్టి అందరికీ ఎవరి స్థాయిని బట్టి వారికి మంచి రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. మీరు తప్పకుండా ఇట్లా రోడ్ సైడ్ మనకి క్యారెట్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు, తప్పకుండా టేస్ట్ చేయండి. జస్ట్ 20 రూపీస్ ఇచ్చినా మనకు కావాల్సినవి అవి ఇవి ఇస్తుంటారు. నేను క్యారెట్స్ తీసుకున్నా, బంచ్ 40 రూపీస్ అన్నారు. జస్ట్ టేస్ట్ కోసం అమ్మా అని చెప్పి 20 రూపీస్ తీసుకున్నా. అయినా సరే బంచ్ ఇచ్చింది ఆమె, చాలా మంచిగా ఉన్నట్టుంది ఆమె పాపం. ఇక్కడ నుంచి మనకి తీసుకుంటే ఆ లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా ఇండ్లు కనబడుతున్నాయి గుట్టల పైన. అన్నీ కూడా రకరకాల థిక్ కలర్స్తో రంగులు వేసి ఉంచారు. మీకు ఇంకా చెప్పాలంటే ఊటీ గురించి మినిమం 2 డేస్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. 2 డేస్ ఎందుకనంటే మనం ఒక 1 డే అంటే ఇవాళ హాఫ్ డేలో ఒక రూట్ కవర్ చేసుకున్నాం మేము. ఎందుకంటే బై కార్లో వచ్చాం కాబట్టి డైరెక్ట్గా పోయి మళ్ళీ వెంటనే ఇటుకు వచ్చాం. కార్లో వచ్చినా రాకపోయినా డైరెక్ట్గా వచ్చినా సరే ఇక్కడ లోకల్ వెహికల్స్ ద్వారా మనం ఒక 2 డేస్ అయితే మినిమం తప్పకుండా ఊటీ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవాలి. అంటే జర్నీది మనం కలుపుకోవద్దు, ఇక్కడికి వచ్చిన తర్వాత 2 డేస్ టైం పెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే లోకల్ దగ్గరలో ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, దూరం అంటే ఎటు తీసుకున్నా మనకి ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ జర్నీ కంటే ఏం లేదు. కాకపోతే ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు మేము ఎండాకాలం ఈ మే నెలలో వచ్చాం కాబట్టి ఇంతకుముందు కూనూరు వెళ్ళేటప్పుడు ట్రాఫిక్లో చాలా టైం వేస్ట్ అయింది. లేకపోతే ఇంకా అప్పటికి ఎర్లీగానే పోయొచ్చాం, అంటే మేము టైం వేస్ట్ చేయలేదు, వెంటనే చూసుకొని వెంటనే రిటర్న్ అయ్యి వచ్చాం. రేపు మళ్ళీ ప్రశాంతంగా పోదామన్న ఉద్దేశంతో. ఈ వీడియో చూస్తున్న వారు కొత్త వారైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ దేవుళ్ళకు విన్నపం, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, గంట కొట్టండి. ఈరోజు ఇక్కడ మన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారి చేత ఈ మన లోకల్ బొటానికల్ గార్డెన్లో కార్యక్రమం ఓపెనింగ్ ఉందంట. అందుకే ఇదంతా హడావుడి ఉంది, లెఫ్ట్ టు రైట్ జెండాలు అవి ఇవి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీ ముందు మళ్ళీ మరొక వీడియోతో ఉంటాను, తప్పకుండా నన్ను ఆదరించండి. రైట్, జై హింద్. గుర్తుపెట్టుకోదా.